సంచలనంగా మారిన జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పోస్ట్ హోంమంత్రి అనిత నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పై బొలిశెట్టి వీడియో పోస్ట్ అయితే చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం దుర్గానగర్ లో మైనింగ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి. బొలిశెట్టి హోంమంత్రి అనిత నియోజకవర్గంలో జరుగుతున్న బ్లాస్టింగ్స్ పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడంపై ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతోంది. అటు జిల్లా అధికారులు సీఎంకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా పోస్ట్ చేశారు. 6 నెలలుగా అక్రమ బ్లాస్టింగ్ జరుగుతుందంటున్న బొలిశెట్టి సత్యనారాయణ మరి నెల క్రితం బ్లాస్టింగ్ జరగవని హోంమంత్రి చెప్పినప్పటికీ ఈ బ్లాస్టింగ్ అయితే ఆగట్లేవు. మరి బ్లాస్టింగ్స్ తో సమీపంలోని ప్రజలకు అటు పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రమాదకరంగా మారిందంటూ కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్జీటీ తీర్పులను ఉల్లంఘిస్తున్నారు అధికారులు, చర్యలు తీసుకోవడం లేదంటున్నారు బొలిశెట్టి. మరి అక్రమ బ్లాస్టింగ్స్ పై ఎన్జీటీ హైకోర్టు జోక్యం చేసుకోవాలంటూ కూడా బొలిశెట్టి విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది బొలిశెట్టి సత్యనారాయణ చేసిన పోస్ట్. ఇక బొలిశెట్టి సత్యనారాయణ చేసిన పోస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ పోస్ట్ ఎప్పుడు చేయడం జరిగింది? పోస్ట్ లో ఎటువంటి విషయాలను పొందుపరిచారు బొలిశెట్టి సత్యనారాయణ? స్వయాన రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని దుర్గానగర్ అంటే నేషనల్ హైవేకి మరో పక్కన ఉంటుంది ఈ ప్రాంతము. ఇక్కడ బ్లాస్టింగ్, అక్రమ బ్లాస్టింగ్ జరుగుతుంది. కొండలను సైతం తొలిచి వేస్తున్నారని జనసేన పార్టీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఎప్పటి నుంచో దీని మీద పోరాటం చేస్తున్నటువంటిది అయితే ఉంది. గత 6 నెలలుగా దీని మీద వివిధ దఫాలుగా ఫిర్యాదులు చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే బొలిశెట్టి సత్యనారాయణ ఈరోజు చేసినటువంటి ట్వీట్, అదేవిధంగా గతంలో కూడా అనేక సార్లు దీని మీద ట్వీట్స్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ బ్లాస్టింగ్ చేయడం వల్ల సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు, ఇళ్లకు, పాఠశాలలకు, విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాదాపుగా అంటే ఎన్జీటీ సూచనల మేరకు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు దాదాపుగా ఆ గ్రామాలకు సంబంధించి 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ బ్లాస్టింగ్స్ అనేవి జరగాలి. వాటన్నింటినీ పట్టించుకోకుండా గ్రామాలను ఆనుకుని బ్లాస్టింగ్ చేసి అక్రమంగా మైనింగ్ అనేది అక్రమ రవాణా చేస్తున్నారని ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ ఈ ట్వీట్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే నెల రోజుల క్రితం హోంమంత్రి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గంలోని ఈ దుర్గానగర్ బ్లాస్టింగ్ ప్లేస్కి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు బొలిశెట్టి సత్యనారాయణ. అయితే ఆ టైంలో కూడా స్వయానా హోంమంత్రి నియోజకవర్గానికి ప్రస్తుతానికి రావద్దు, ప్రధానమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేస్తాం, బ్లాస్టింగ్స్ జరగకుండా మేము చూసుకుంటాం, చర్యలు చేపడతామని ఒక మాట అయితే ఇచ్చినటువంటిది అయితే ఉంది. హోంమంత్రి మాట ఇచ్చినటువంటి నేపథ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ నెల రోజుల క్రితము తన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని నిలుపుదల చేసినటువంటిది అయితే. కానీ నెల రోజుల నుంచి ఇప్పటి వరకు బ్లాస్టింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది, అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. మొత్తం అంతా కూడా కొండలను తొలిచి తీసుకెళ్లి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో బొలిశెట్టి సత్యనారాయణ మరొకసారి దీని మీద ట్వీట్స్ చేసి మొత్తం హోంమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ మీద ఒక్కసారిగా బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఇది రాజకీయంగా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు జిల్లా ఎస్పీకి, సిఎస్కి, ముఖ్యంగా సీఎంకి అందరికీ తెలియజేసినా కూడా ఎవరు దీని మీద చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా దీన్ని అయితే పాటించాలి, అన్నింటినీ కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద ఎన్జీటీ చర్యలు చేపట్టాలి, హైకోర్టు జోక్యం చేసుకోవాలి, జోక్యం చేసుకుని ఈ అక్రమ మైనింగ్ పాల్పడుతున్నటువంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ అయితే డిమాండ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు అంటే మరొక 2-3 రోజులు ఖచ్చితంగా చూస్తాం. ఇది పార్టీ ఎవరికి భయపడేది లేదు. ఏ పార్టీ నాయకుడికో, నేను కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీగా ఉన్నా కానీ కూటమిలకో నాయకులకో భయపడే ప్రసక్తి లేదు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని నేను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాను, అక్కడికి వెళ్ళి తీరుతానని బొలిశెట్టి సత్యనారాయణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 2 రోజుల్లో అంటే విశాఖలో సమిట్ జరుగుతుంది. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం, ఇతర నాయకులు, దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు అందరూ వస్తున్నారు. ఇట్లాంటి టైంలో పెట్టినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ హోంమంత్రి మీద చేసినటువంటి ఈ ట్వీట్ అనేది ఇప్పుడు ఒక రాజకీయపరమైనటువంటి చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి చెప్పినా కూడా దీని మీద అవట్లేదు. ముఖ్యంగా చూస్తే పోలీసు ఎస్పీకి తెలియజేశాను నేను, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ బ్లాస్టింగ్ దీన్ని అడ్డుకునేయాలి, దీనివల్ల ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్తే కేవలం అంటే హోంమంత్రికి చెప్పిన తర్వాత, ఎస్పీకి చెప్పిన తర్వాత
తర్వాత ఒకరిద్దరిని పోలీసులను పంపించడం వల్ల అక్కడ ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ దాన్ని అడ్డుకుంటే పోలీసులు వీళ్ళని అరెస్టులు చేస్తారేమోనని ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెప్పిందే వేదం చేసిందే చట్టంగా అన్నట్లుగా ఉంది. దాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత తూచా తప్పకుండా పాటిస్తున్నారనే కోణంలో ఇటు బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హోంమంత్రి చెప్పినా కూడా అక్కడ బ్లాస్టింగ్స్ ఆగలేదు, సిఎస్కి సీఎంకి ఫిర్యాదు చేసినా కూడా ఆగలేదు. కేవలం ఇది బ్యాక్గ్రౌండ్లో కాంట్రాక్టర్స్ ఉండి మొత్తం వ్యవహారం అంతా కూడా నడుపుతున్నటువంటిది అయితే ఉంది. ఎన్నో 6 నెలలుగా కంటిన్యూగా బ్లాస్టింగ్స్ చేసి ఆ కొండల్ని తోలుచుకుని దోచుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని గురించి నేను అంటే చిన్న వ్యక్తులకైతే తెలియజేయలేదు, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రికి సిఎస్కే తెలియజేశాను. నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి హోంమంత్రి హామీ ఇచ్చారు. హోంమంత్రి హామీ ఇచ్చినా కూడా ఇవి ఎక్కడా కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ రోజు కూడా అంటే నిన్న కూడా ఈ బ్లాస్టింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి, అక్రమంగా మైనింగ్ చేస్తూనే ఉన్నారు. అయినా మరి ఎందుకు పట్టించుకోవట్లేదని బొలిశెట్టి సత్య ప్రస్తుతం చేసినటువంటి ట్వీట్కి ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడికి దారితీస్తుందనేది తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి ఈ ట్వీట్ రాష్ట్ర హోంమంత్రికి మీదే కాదు, గతంలో పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి హోంమంత్రి సరిగ్గా పట్టించుకోవట్లేదని ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. నేను కనుక మీ శాఖ తీసుకుంటే మరొకలాగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హోంమంత్రినే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత, ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఈ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి ట్వీట్ హోంమంత్రి మీద చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఎన్నో చిక్కులకు దారితీస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచో మంత్రివర్గ సమీకరణలు చాలా ఉన్నాయి. మంత్రివర్గాన్ని ఎక్కడికక్కడ మళ్ళీ కొత్తగా పునరుద్ధరిస్తారు, కొత్త వాళ్ళని తీసుకుంటారు, పాత వాళ్ళకు కొంత వేటు పడుతుంది. ఇట్లాంటి ప్రచారం ఓ పక్క నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు ఇప్పుడు విశాఖలో జరుగుతున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ఎంతోమంది వివిధ పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తున్నారు. ఇట్లాంటి టైంలో రాజకీయపరమైనటువంటి యాంగిల్లో అర్థం వచ్చేలాగా ఈ పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి అటు సీఎం చంద్రబాబు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, దీని మీద మాట్లాడకుండా సత్యాన్ని కంట్రోల్ చేస్తారా, లేకపోతే దీని మీద చర్యలు తీసుకునేలాగా ముందడుగు వేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఈ వంగలపూడి అనిత నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమ బ్లాస్టింగ్కి సంబంధించి ఈ సంచలనమైనటువంటి పోస్టులు రాజకీయ పరంగా ఒక దుమారాన్ని లేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు దీని మీద విమర్శలు చేస్తే పెద్దగా పట్టింపు అనేది ఉండదు. ఒక కీలకమైనటువంటి నాయకుడిగా జనసేన పార్టీకి ఉన్నటువంటి వాడు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక రాజకీయ దుమారానికి దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పోస్ట్ అయితే సంచలనంగా మారింది. అటు హోంమంత్రి అనిత నియోజకవర్గంలో అక్రమ బ్లాస్టింగ్స్ పై బొలిశెట్టి ఒక వీడియో పోస్ట్ అయితే పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆ దుర్గానగర్లో మైనింగ్ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయంటూ కూడా బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఈ విషయం పైన పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి నెలకొంది.